గత కొన్నాళ్ళుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎలాగైనా హిట్ కొట్టాలని నానా కష్టాలు పడుతున్నాడు. సినిమాలు చేస్తున్నా సరే ఆశించిన స్థాయిలో హిట్ మాత్రం రావడం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో వచ్చిన ఫేమ్ తో మనాడు ఇప్పుడు నెట్టుకొస్తున్నాడు అనే కామెంట్స్ కూడా టాలీవుడ్ లో వినపడుతున్నాయి. ఈ మధ్య తెలంగాణ నుంచి వచ్చిన ఒక్కడే హీరో, అతనికి మనం సపోర్ట్ చేయాలంటూ సోషల్ మీడియాలో కూడా కాస్త పోస్టులు వైరల్ చేస్తున్నారు. విజయ్ ప్రసిద్ధ 2 సినిమాలను లైన్ లో పెట్టినా అవి ఎప్పుడు వస్తాయనే క్లారిటీ కనపడటం లేదు. కల్కి సినిమాలో ఒక పాత్ర చేసినా దానికి మంచి మార్కులు పడలేదు, కానీ సినిమా మాత్రం హిట్ అయింది. ఇప్పుడు తన 12వ సినిమాను ప్రకటించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ ఆగస్టులోనే టైటిల్ ని కూడా ప్రకటిస్తామని సినిమా పోస్టర్ లో పేర్కొంది చిత్ర యూనిట్. ఈ సినిమాకు తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ సంగీతం అందించనున్నాడు. వచ్చే ఏడాది మార్చి 28న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ కొత్త లుక్ లో కనిపించాడు. సినిమా పోస్టర్ ఆధారంగా చూస్తే ఇది యాక్షన్ నేపథ్యంలోనే రానుందని తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ లో తప్పులు, రక్తపాతం, ప్రశ్నలు, పునర్జన్మ అంటూ క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేశాడు. అతని విధి అతని కోసం వేచి చూస్తుంది అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ ని బట్టి చూస్తే ఈ సినిమాను కాస్త డిఫరెంట్ గానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. హిట్ 2తో మంచి హిట్ కొట్టిన గౌతమ్ ఈ సినిమాను కూడా అలాగే సస్పెన్స్ కోణంలో ప్లాన్ చేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది.